హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ చిత్త బ్యాక్ నేను స్వాతి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మొన్న నాకు లాస్ట్ వీడియోలో నాకు ఎలిఫెంట్ క్యాండీ గిఫ్ట్ ఇచ్చారు కదా మమ్మీ. దీని గురించి పూర్తిగా గిఫ్ట్, దీని పర్పస్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, బై బై. ఫ్రెండ్స్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ క్యాండీ యూజ్ ఏంటంటే, ఇది ఎక్కువ రేర్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది రెగ్యులర్గా మ్యారేజ్ టైంలోనే యూజ్ చేస్తుంటారు. మ్యారేజ్ టైం అంటే పెళ్లి కూతురు చేసినప్పుడు కానీ, పెళ్లి కొడుకుని చేసినప్పుడు కానీ ఈ స్వీట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎలిఫెంట్ క్యాండీ, ఇంకా చిలుకలు, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోని చిలుకలు అంటే పక్షుల్లాగా చేసి క్యాండీని తయారు చేస్తారు. మరియు ఇంకా తాజ్మహల్లా చేయడం, ఇంకా అంటే డిఫరెంట్ షేప్స్ తయారు చేసి దాన్ని స్వీట్ లాగా ఒక ప్లేట్లో పెట్టి పెళ్ళికూతురు ముందు పెడతారు అన్నమాట. ఇవి చాలా రేర్ ఫ్రెండ్స్ ఇవి దొరకడం. ఇది మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. అలాగే ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటంటే, ఇది ఎలిఫెంట్ షేప్ అన్నమాట. ఎలిఫెంట్ షేప్ ఉన్న క్యాండీ స్వీట్. ఇది షుగర్తో తయారు చేస్తారు ఫ్రెండ్స్, ఎక్కువ షుగర్తోటే ఈ క్యాండీ తీయగా ఉండడానికి. నా చేతిలో ఉన్నది ఈ ఎలిఫెంట్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేస్తూ ఉంటుంది. అలాగే మన ఒక వినాయకుడు ఉంటే మనకి ఏవేవి ఫీలింగ్స్ ఉంటాయో, అంటే లైక్ మనకి పాజిటివ్నెస్ రావడం, మొత్తం నెగిటివ్ ఎనర్జీ పోవడం, ఇంకా చాలా ఉంటాయి కదా. అంటే హార్ట్ మొత్తం పీస్ఫుల్గా అవ్వడం, హానెస్టీగా ఉండడం, అలా ఉంటామాట. ఇది శుభప్రదంగా మనం అనుకుంటాం కదా వినాయకుడు ఇంట్లో ఉంటే. సేమ్ ఈ క్యాండీ కూడా అలాగే అనుకుంటున్నాను అన్నమాట నేను. సో నేను ఈ స్వీట్ క్యాండీని మాత్రం నేను అస్సలు తిన్నాను. ఇలాగే కవ్వలు పెట్టి నేను జాగ్రత్తగా దాచుకుంటాను ఫ్రెండ్స్. నాకు ఇది చాలా మెమరబుల్ గిఫ్ట్ అన్నమాట. సో మీకు ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు కనుక గిఫ్ట్ నచ్చిందని కామెంట్లో పెట్టండి. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ గిఫ్ట్ నచ్చిందో లేదో, ఒకవేళ నచ్చితే క్యాండీ ఎలిఫెంట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫేవరెట్ క్యాండీ షేప్ కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు కనుక